మహాశివరాత్రి రోజు ఈ 4 వస్తువులను దానం చేయండి. పుణ్యంతో పాటు శివ భక్తులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఈ పర్వదినాన ప్రపంచంలోని శివాలయాలన్నీ శివ నామస్మరణతో మారుమోగుతాయి. ఈ రోజున శివ భక్తులు ఉపవాసం పాటిస్తారు. శివుడి నామాన్ని స్తుతిస్తూ జాగరణ చేస్తారు. ఈ రోజే ఆ మహాదేవుడు కోటి సూర్యులతో సమానమైన తేజస్సుతో శివలింగం రూపంలో దర్శనమిచ్చాడని నమ్ముతారు. అందుకే శివలింగానికి జల అభిషేకం వంటి వివిధ ఆచారాలను నిర్వహిస్తారు. ఈ హిందువుల పండగ దానాలు చేయడానికి చాలా పవిత్రమైన రోజుగా నిలుస్తోంది కాబట్టి దీనికి జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ సంవత్సరం మహాశివరాత్రి హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాడు వస్తుంది. ఈ ఏడాది మార్చి 8 శుక్రవారం నాడు ఈ పండుగ వచ్చింది. అయితే ప్రతి శివరాత్రికి కొన్ని వస్తువులు, పదార్థాలు దానం చేయడం మంచిదని పండితులు చెబుతుంటారు. విరాళాల ప్రాధాన్యత. పరమేశ్వరుడికి ప్రీతికరమైన మహాశివరాత్రి నాడు దానాలు చేస్తే ఆయన అనుగ్రహం, ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ స్వామివారు కరుణ, దాతృత్వానికి మారుపేరు. ఈ రోజు విరాళం అందిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంపద, శ్రేయస్సు లభిస్తుందని విశ్వసిస్తారు. ఇది ఒకరి జాతకాన్ని అనుకూలమైన గ్రహ ప్రభావాలకు అనుగుణంగా మారుస్తుందని, పితృదోష ప్రతికూల ప్రభావాలను తగ్గించగలదని కూడా నమ్ముతారు. జ్యోతిషశాస్త్ర సూత్రాల ప్రకారం వివిధ రకాల దానాలు వేర్వేరు ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని విరాళాలు చేస్తే అద్భుతమైన ప్రయోజనాలను ఆశించవచ్చు. అవేమో తెలుసుకుందాం. పాలు. శివలింగానికి పాలాభిషేకం చేసి వాటిని అవసరమైన వారికి దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత, మానసిక స్థిరత్వం పొందవచ్చు. పాలు ప్రశాంతత, దయకు చిహ్నం. ఇది జాతకంలో చంద్రుని స్థానాన్ని పెంచుతుంది. చంద్రగ్రహం మనస్సు, భావోద్వేగాలను నియంత్రిస్తుందనే విషయం తెలిసింది. నెయ్యి. మహాశివరాత్రి నాడు శివలింగానికి నెయ్యితో అభిషేకం చేసి ఆ పవిత్రమైన చిహ్నాన్ని పేదలకు దానం ఇస్తే మంచి జరుగుతుంది. ముఖ్యంగా కుటుంబంలో సామరస్యం, శాంతి నెలకొంటుంది. ఇంటిలో నుంచి ప్రతికూల శక్తులు బయటికి వెళ్లిపోతాయి. నెయ్యి స్వచ్ఛత, పోషణకు చిహ్నం. నెయ్యితో శివలింగాన్ని అభిషేకం చేస్తే పరమేశ్వరుడు బాగా సంతోషిస్తాడని పండితులు చెబుతున్నారు. దుస్తులు. పేదలకు, నిరాశ్రయులకు వస్త్రదానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, అప్పుల నుంచి బయటపడవచ్చు. జీవితంలోకి శ్రేయస్సు, సమృద్ధిని ఆహ్వానించవచ్చు. బట్టలు గౌరవం, సౌకర్యానికి చిహ్నం. వీటిని దానం చేయడం సంపద, వనరులకు అధిపతి అయిన శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. నువ్వులను శివలింగానికి సమర్పించి వాటిని బ్రాహ్మణులకు విరాళంగా అందజేయడం వల్ల పితృదోషం, గ్రహాల ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది. నువ్వులను దీర్ఘాయువు, శ్రేయస్సు చిహ్నంగా పరిగణిస్తారు. అవి పూర్వీకులను, సూర్యుడిని శాంతింపజేస్తాయి. శివ భక్తులు మహాశివరాత్రి రోజున ఈ దయతో విరాళాలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మెరుగుపరుచుకోవచ్చు. జీవితంలో సానుకూల మార్పును ఆశించవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.